అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన నర్సీపట్నం వైసీపీ నాయకులు. వైసీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని శనివారం నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ వైసీపీ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, ఎందరో ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేస్తే మంచిదని ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారన్నారు. నా చెయ్యడిపోయింది. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నర్సీపట్నంలో వాళ్ళు సేవా కార్యక్రమంతో పాటు ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని కూడా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ముందుగా నేను రక్తదానం ఇవ్వడంతో పాటు నాతో పాటు నా చిన్న కుమారుడు విజయ్ వినేష్ కూడా మరి రక్తదానంతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, హాస్పిటల్కి వెళ్ళిన కొంతమందిలోని రక్తం అవసరం సందర్భంగా ఎంతోమందికి రక్తం దొరకలేని పరిస్థితి, రక్తం కొనలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనవంతిగా రక్తదానం చేయాలనే ఉద్దేశం మీద 2011వ సంవత్సరం నుంచి కూడా మరి జగనన్న పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21వ తారీఖున నేను రక్తదానం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 14 సంవత్సరాల పాటు మొదటగా నేను ఇస్తూ, నాతో పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 14 సంవత్సరాల పాటు కూడా నేను రక్తదానం చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఎంతో కొంత మరి జగనన్న జన్మదిన సందర్భంగా కొంతమందికి మరి ఉపకారం చేయాలనే ఉద్దేశం మీద, కొంతమంది ఆదుకోవాలనే ఉద్దేశం మీద మరి కార్యక్రమం చేశాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మరింతగా జగనన్న జన్మదిన సందర్భంగా మరెన్నో ఒక సేవా కార్యక్రమం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. జై జగన్. నమస్కారం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.